పెద్దపల్లి జిల్లాలో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. రోజురోజుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతో జిల్లా ప్రజలు విలవిలలాడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో జనజీవనం అతలాకుతలమవుతోంది. ఏప్రిల్ మాసంలోనే ఎండల తీవ్రత ఈ స్థాయిలో ఉంటే రాబోయే మే నెలలో పరిస్థితి మరింత భయంకరంగా ఉండబోతుందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం 11 గంటల నుండే ఎండ తీవ్రత మొదలవుతుండటంతో సాయంత్రం 5 గంటల వరకు జనం రోడ్లపైకి వచ్చేందుకు జంకుతున్నారు. ఇప్పటికే జిల్లాలో పలువురు ఎండ దెబ్బకు గురైనట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని ఆరోగ్య శాఖ సూచిస్తోంది. బయటకు వచ్చే సమయంలో గొడుగులు, టోపీలు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. మీరందరూ గమనిస్తున్నారు, ఎండలు బాగా తీవ్ర రూపం దాల్చి బయటికి వెళ్ళడమే కష్టమైన పరిస్థితులు అండ్ ఆ ఎండ ప్రభావం బట్టి పేషెంట్స్ కావటం ఇట్లాంటివన్నీ మనం తరచుగా చూస్తున్నాం ఈ మధ్యలో. సో దీని గురించి నేను కొన్ని జాగ్రత్తలు చెప్పడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను. అండ్ రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్లు వాటర్ కానివ్వండి, కోకోనట్ వాటర్ కానివ్వండి, మజ్జిగ కానివ్వండి, లేకపోతే నిమ్మరసం కానివ్వండి, 3 to 4 లీటర్స్ తీసుకోండి. ఎక్కువ హైడ్రేషన్ మెయింటైన్ చేయడం వల్ల మనం సన్ స్ట్రోక్ బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. అండ్ వీలున్నంత మధ్యాహ్నం 12 నుంచి ఈవినింగ్ 4 వరకు ఎండలో తిరగకపోవడం ఉత్తమం. దాంట్లో కూడా వృద్ధులు, పిల్లలు, స్త్రీలు ఉన్నట్లయితే కంపల్సరీగా ఎండకు పోకుండా నీడ పట్టునే ఉండండి. మీరందరూ గమనిస్తున్నారు, ఎండలు బాగా తీవ్ర రూపం దాల్చి ఈరోజు చూస్తే ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. గతంలో కంటే చాలా తీవ్రంగా ఉన్నది. గతంలో